దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల ప్రజల్ని అప్లిప్మెంట్ చేయటం కోసం 1950లో రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ నిమ్న జాతులకు కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్ల ఫలాలు వాళ్ళకు దక్కుతున్నాయా? 70 సంవత్సరాల రిజర్వేషన్లు అనుభవించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో మీరు చెప్పిన ఈ 4 అంశాలు దక్కకపోతే ఎందుకు దక్కలే, దక్కితే ఎందుకు అభివృద్ధి జరగలే? ఇందులో చాలామంది ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. రిజర్వేషన్లు అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ రిజర్వేషన్లు, 2 ఉద్యోగ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్. రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే 10 సంవత్సరాల గడువు ఉంది. రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే 10 సంవత్సరాల గడువు ఉంది. విద్యా ఉద్యోగాలకు ఎలాంటి గడువు లేదు. విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఆర్టికల్ కూడా ఏమంటుంది? రిజర్వేషన్ అన్న మాట వాడలేదు బాబాసాహెబ్. ఇన్ ఫిల్లింగ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆల్సో షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఆర్టికల్లో 335, 340 ఈ ఆర్టికల్స్లో ఆయన క్లియర్గా చెప్పాడు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలంటే 60కి అయిపోయింది. రాజకీయ రిజర్వేషన్లు అయిపోయింది. ఈ విద్యా ఉద్యోగాల రిజర్వేషను అక్కడ టైం లేదు. రెండోది అక్కడ రిజర్వేషన్ మాటే వాడలేదు బాబాసాహెబ్. ఎస్సీ ఎస్టీల క్లెయిమ్స్ కూడా పరిగణనలోకి తీసుకోండి. తర్వాత ఏమైతే ఈయన ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా 10 ఏళ్ళు పెంచుతూ వచ్చాడు. 2020తో ఈ రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్స్ టైం అయిపోయింది, ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో మోడీ గారి హయాం మేమంతా చాలా ఆశతో ఉన్నాం అది రద్దు చేస్తాడేమో అని. రద్దు చేయలేదు. ఈయన కూడా 2030 దాకా పొడిగించు. ఈ 2020తో ఈ రాజకీయ రిజర్వేషన్లు కింద పొయ్యి ఉంటే అప్పుడు ఇక మీద అసెంబ్లీలలో, పార్లమెంట్లో మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు మీరు ఎదుగుదామన్నా కనపడరు. ఒక చిన్న విషయం అండి, ఒక మంచి విషయం చెప్పారు మీరు. రిజర్వేషన్లు 2 రకాలు. ఒకటి రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు. ఈ రాజకీయ రిజర్వేషన్లలో రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు కానీ, రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు కానీ, రిజర్వ్డ్ ఇతర స్థానాలు కాకుండా అన్రిజర్వ్డ్ జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీల యొక్క పోటీ కానీ లేక వాళ్ళు నిలిపేటువంటి స్థితి కానీ అలా ఉంది. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో సర్వే సత్యనారాయణ గారు ఒక్కసారి మల్కాజ్గిరి ఓపెన్ సీట్లో గెలిచాడు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి ఎంపీ గారు జనరల్ సీట్లో గెలిచాడు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఇతర రాష్ట్రాల్లో అంతకంటే క్వశ్చన్ ఏంటి? ఏ రాజకీయ పార్టీ అయినా సరే రిజర్వేషన్లు కాకుండా జనరల్ సీట్లలో ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను పోటీ చేయించారు. ఈ జనరల్ సీట్స్లో అనేది దాని మీద క్లెయిమ్స్ బీసీలకు కూడా ఉంది. గమ్మత్ ఏంటంటే ఈ దేశ జనాభాలో 85% బహుజనులని మనం చెప్తుంటాం చాలాసార్లు. అందులో వాళ్ళ లెక్క ప్రకారము 27% మండల్ కమిషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినా, బట్ లెక్క ప్రకారం వాళ్ళు 50 దాటే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అందుకే వాళ్ళు బీసీ జనగణమన ఎప్పుడు చేయమని వీళ్ళు అడిగినట్టు కూడా లేదు. ఎప్పుడన్నా తమాషాగా ఒకసారి అడిగినట్టు ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎస్సీ జనాభా కోసము మీకు బై కంపల్సన్ మీకు ఇన్ని సీట్లు మేము ఇస్తున్నాం కదా, ఇంకా కూడా ఇక్కడ కావాలన్నా అన్న భావన వీళ్ళల్లో ఉంది పార్టీలలో. రెండోది వచ్చి గమ్మత్తు ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఈరోజు కూడా 10 లక్షల జనాభా కలిగిన సామాజిక వర్గాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఆంధ్రాలో పద్మశాలి కమ్యూనిటీకి చెందిన ప్రగడ కోటయ్య ప్రముఖమైన వ్యక్తి. తెలంగాణలో ఒక్క పద్మశాలి ఎంటర్ కాలేదు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కదా. తర్వాత చాలా ఒడ్డెర కమ్యూనిటీ. ఒడ్డెర కమ్యూనిటీ కూడా ఒకప్పుడు పాలక పక్షం. అది శ్రీనాథుడు ఆయన కవితలో చెప్తాడు. ఆయన ఒడ్డెర రాజు దగ్గర పొలం తీసుకొని చేస్తే పంట పండలేదు, ఇప్పుడు ఆ ఒడ్డెర రాజుకి నేను ఎట్ట కట్టాలా అని ఆయన ఒక పద్యం ఉంది. అంటే వీళ్ళంతా ఎవరైతే ఈరోజు అంటరాని వాళ్ళు, లేకపోతే డౌన్ ట్రాడను, లేకపోతే అంట చెవి ఏదో అయితే వీళ్ళు వాడుతున్నారు, వీళ్ళంతా ఒకప్పుడు మన చరిత్ర వెనక్కి లోతుకపోతే బీసీ మనకేంటి అందుబాటులో ఉన్నది 356 చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి మనకు కనబడుతుంది. కానీ ఇంకా వెనక్కి ఉంది చరిత్ర.